ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా హోర్ముజ్ జలసంధిని మూసివేయటం, నౌకల రవాణాను నిలిపివేయటంతో గ్యాస్ ఇంధనం సరఫరాలో కొరత ఏర్పడుతోందని సామాజిక మాధ్యమాల్లో కొందరు వదంతులు వ్యాప్తి చేయడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మొన్నటి వరకు గ్యాస్ దొరకదని చెప్పి ప్రజలు అవసరం లేకుండా గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకోవటం, గ్యాస్ కంపెనీల వద్ద బారులు తీరటం చూశాం. ఇంధనం కొరత ఏర్పడిందని, కొన్ని పెట్రోల్ బంకులు మూసేశారని సామాజిక మాధ్యమాల్లో వదంతులు, మీడియాలో కథనాలు రావడంతో ఇప్పుడు ప్రజలు పెట్రోల్ బంకులకు పరుగులు తీస్తున్నారు. వాహనాల్లో ఫుల్ ట్యాంక్ కొట్టించుకోవడంతో పాటు ప్లాస్టిక్ క్యానుల్లో, బాటిల్స్ లో పెట్రోల్, డీజిల్ నింపుకుని పెట్టుకుంటున్నారు. అయితే వాస్తవానికి పెట్రోల్, డీజిల్ కొరత లేదని, ఆయిల్ కంపెనీలు బంకులకు ఎప్పటిలాగే ఇంధనం సరఫరా చేస్తున్నాయని ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, అవసరం లేకపోయినా డబ్బాలు, క్యానుల్లో నిల్వ చేసుకుని వాహనాలు, ఇళ్లలో పెట్టుకోవటం సురక్షితం కాదని చెబుతున్న ఆంధ్రప్రదేశ్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గుడివాక శ్రీనివాసరావుతో మా ప్రతినిధి ముతుజా ముఖాముఖి. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం చేయడం, హార్ముజ్ జలసంధిలో ఇంధన వాహక నౌకల నిలిపివేయడం వల్ల మొన్నటి వరకు ఈ గ్యాస్ కొరత ఏర్పడిందని చెప్పేసి ప్రజల్లో భయాందోళన నెలకొన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇరాన్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ఇంధన వాహన నౌకలు అనుమతి రాకపోకలు మార్గం సుగమం చేసింది. దీంతో గ్యాస్ కొరత లేకుండా పుష్కలంగా ఉందని చెప్పేసి గ్యాస్ సిలిండర్లు ప్రజల వినియోగదారులందరికీ అందుబాటులో ఉంచింది పెద్ద మొత్తంలో. అయితే ఇటీవల సామాజిక మాధ్యమంలో ఇంధనం కూడా కొరత రాబోతుంది, ఇంధనం కూడా తక్కువ మొత్తంలో అందుబాటులో ఉందని చెప్పేసి సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున రావడంతో ప్రజలు పెట్రోల్ బంకులకి పరుగులు తీస్తున్నారు. అవసరం లేకపోయినా కూడా పెట్రోల్ బంకులు చేరుకొని ఇంధనాన్ని నింపుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ఆయిల్ కంపెనీల దగ్గర నుంచి ఇంధనం సరఫరా ఎలాగుంది, ఇంధన కొరత ఉందా లేదా అనేది తెలుసుకునేందుకు, మనకి వివరించేందుకు ఏపీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ డీలర్స్ అసోసియేషన్ గుడివాక శ్రీనివాసరావు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, మనకి ప్రస్తుతం ఆయిల్ కొరత ఉందా లేదా? ఇప్పుడు ప్రజలు చాలామంది భయాందోళనతో ముందుగానే పెట్రోల్ బంకులు చేరుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు. అంత పరిస్థితి ఉందా? పరిస్థితి ఎట్లా ఉంది? ప్రస్తుతానికి ఆయిల్ సప్లై చైన్లో అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. అది యాక్చువల్గా ఈ మన వాహనదారులు తెలియక కొంత ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఈ సోషల్ మీడియాలో వచ్చిన ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అవనాయి. వీటి వల్ల యాక్చువల్ సిచ్యువేషన్ ఏంటంటే, మనకి ఎర్లియర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మనకి 2 to 3 days మాత్రమే ఇన్వెంటరీ లెవెల్స్ స్టాక్ మెయింటైన్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంలో చాలా ప్లానింగ్గా, ముందు జాగ్రత్తగా మన డైలీ కన్సంప్షన్ ఎంత ఉందో దాన్ని బేస్ చేసుకొని అరౌండ్ 85 days స్టాక్ మన దగ్గర స్ట్రాటజిక్ ఇన్వెంటరీ అంటాం, అది మనం మెయింటైన్ చేసుకుంటున్నాం అక్రాస్ కంట్రీకి సరిపడా. సో ఎటువంటి యుద్ధ వాతావరణం ఉన్నా కానీ మనకి సప్లై చైన్లో ఎటువంటి డిస్రప్షన్ ఉండదు, దట్ మచ్ ఇస్ షూర్. కానీ ఇప్పుడు ఈ ప్యానిక్ సిచ్యువేషను, కొన్ని ఊర్లో బంకులు మూతపడటం, నో స్టాక్ అని బోర్డులు పెడతాం, ఇవన్నీ ఏంటంటే ఇండివిజువల్ కేసెస్ అయ్యి. అంటే యాక్చువల్గా దీని గురించి చెప్పాలంటే, మనం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మొత్తం 3 కూడా ఐఓసి, బీపీసీ, హెచ్పిసిఎల్ క్రెడిట్ ఫెసిలిటీ ఇచ్చేవాళ్ళు పెట్రోల్ బంకు డీలర్స్కి. క్రెడిట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ లోడుకు సరిపడా ఒక్కొక్కరికి వాళ్ళ సేల్స్ బట్టి 25 లక్షలు, 30 లక్షలు, 50 లక్షల వరకు అప్పు ఇచ్చేవాళ్ళు. అప్పు మీదే వాళ్ళు బిజినెస్ రన్ చేసేవాళ్ళు. ఈ క్రెడిట్ ఫెసిలిటీ అనేది యూటిలైజ్ చేసుకునేది ఎంతమంది అంటే, దాదాపు 75 to 80% ఆఫ్ ద పెట్రోల్ బంక్స్ కంప్లీట్ ఈ క్రెడిట్ ఫెసిలిటీ మీదే డిపెండ్ అయ్యి పెట్రోల్ బంక్ వ్యాపారం అనేది చేస్తున్నారు ఇప్పుడు దాకా. సో అట్లాంటి క్రెడిట్ ఫెసిలిటీ వాళ్ళు ఓవర్ నైట్ మన 16, 17 తారీఖుల్లో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు 3 కంపెనీలు ఐఓసి, బీపీసీ, హెచ్పిసిఎల్ వితౌట్ ఎనీ ఇంటిమేషన్ ఓవర్ నైట్ మీ క్రెడిట్ ఆపేస్తున్నాము, మొత్తం అవుట్ స్టాండింగ్ అంతా మీరు కట్టాలి, కట్టిన తర్వాత మీకు స్టాక్ కావాలంటే పెట్రోల్, డీజిల్ సప్లై ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ బేసిస్ మీదే మీకు సప్లై చేయగలం అని చెప్పి ఒక రూల్ లాగా పాస్ చేసుకున్నారు ఇన్ఫార్మల్గా. ఎందుకు అంత డ్రాస్టిక్ డెసిషన్ తీసుకున్నారు అనేది వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్, వాళ్ళు బయటికి చెప్పరు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు. యాక్చువల్గా లాజికల్ ప్రకారం అక్కడ ఇక్కడ మనకు తెలిసిన న్యూస్ ప్రకారం ఏంటంటే, ఇవాళ ఉన్న ప్రజెంట్ రేట్ ప్రకారం పెట్రోల్, డీజిల్ అమ్మటం వల్ల వాళ్ళకి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీకి 35 రూపాయల నుంచి 40 రూపాయలు లాస్ వస్తుందంట. అందుకని చెప్పి
సో ఇంత లాస్ బేర్ చేసుకొని మనం పరిగెత్తుకుంటూ ఎందుకు అమ్మాలి పెట్రోల్ డీజిలు? ఇంతమంది డీలర్స్కి దాదాపు 4,500 కోట్ల వరకు అప్పిచ్చున్నారంట పెట్రోల్ బంక్ డీలర్స్కి ఇప్పుడు దాకా. ఆ 4,500 కోట్లు మనం ఆపేద్దాం, అప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా కొంచెం సప్లై అనేది తగ్గిద్ది కదా, ఈ ఉన్న రేట్లో మనం లాస్కి అమ్ముకునే కన్నా. సో ఆ రకంగా కొంచెం కట్టడి చేసుకుందాం అనే ఉద్దేశంతో డీలర్స్కి అప్పు ఆపేయడం జరిగింది. క్రెడిట్ ఫెసిలిటీ అంటాం, 5 డే క్రెడిట్ ఫెసిలిటీ అంటారు. అంటే వాళ్ళు తీసుకున్న లోడ్ మనం 5 రోజుల తర్వాత కంపెనీ వాళ్ళకి డబ్బులు వేస్తాం జరుగుతూ ఉంటుంది. అట్లా అనాదిగా కొన్ని సంవత్సరాల నుంచి అలవాటు చేశారు కంపెనీ వాళ్ళు డీలర్స్కి. సో అది ఉంది కదా అని చెప్పి భరోసాతో డీలర్స్ కూడా బయట బ్యాంక్ లోన్లు కానీ లేదా వేరే రకంగా ఆల్టర్నేటివ్ సోర్స్ ఆఫ్ లోనింగ్ ఫైనాన్సింగ్ ఏం లేకుండా బ్లైండ్గా డిపెండ్ అయ్యారు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ పైన. ఇట్లా ఓవర్ నైట్ ఆపేసరికి ఈ డీలర్స్ అందరి దగ్గర ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉండదు కదా. కొంతమంది అవకాశం ఉన్న వాళ్ళు తొందరగా అప్పులు తీర్చేసుకొని క్యాష్ అండ్ క్యారీలోకి వచ్చి ఇక లోడ్లు తీసుకోవడం మొదలెట్టారు. అట్లాంటి పెట్రోల్ బంక్కి ఇవాళ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఎక్కడైతే మీరు అంటున్నారో ఇట్లా కొన్ని పెట్రోల్ బంకులు మూతపడినాయి, నో స్టాక్ బోర్డు ఉన్నాయి అన్నారంటే దానికి కారణం ఏంటంటే స్పెసిఫిక్గా వాళ్ళ దగ్గర ఫండ్స్ లేకపోవడం, అప్పులు అలాగే అవుట్ స్టాండింగ్ ఉండటం, క్లియర్ చేయకుండా ఉండటం వల్ల వాళ్ళకి సప్లై ఆపేశారు కంపెనీ వాళ్ళు. ఇది ఆర్టిఫిషియల్గా క్రియేట్ అయిన ప్రాబ్లమే తప్ప ఒక ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేయాలని ఇంటెన్షన్ కాదు గవర్నమెంట్ కూడా. వాళ్ళు లాస్ బేర్ చేసుకోవడానికి ఇట్లా క్రెడిట్ ఫెసిలిటీ ఎత్తేయడం జరిగింది ఎవరికి, పెట్రోల్ బంకుల వాళ్ళకి. అందుకని చెప్పి కొంతమంది తెలియక సోషల్ మీడియాలో కానీ వాళ్ళు ఏంటంటే ఇంకేముంది పక్క బంకు స్టాక్ బోర్డు నో స్టాక్ బోర్డు పెట్టారంటే ఈ బంక్ కూడా డ్రై అయిపోయింది సాయంత్రం రేపు అని చెప్పి అందరూ కూడా వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ కన్నా ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీలో ట్యాంకులు ఫుల్ చేసుకోవడం, లేదా డబ్బాల్లో ఆయిల్ పట్టించుకోవడం, పెద్ద పెద్ద క్యూలు ఉండటం ఇవన్నీ చూస్తున్నాం మనం. కానీ అలా పెట్రోలియం ప్రొడక్ట్స్ అనేది ఇలా డబ్బాల్లో దాచుకోవడం, కంటైనర్లో దాచుకోవడం సేఫ్టీ కాదు. అది ఇట్లా చేయకూడదు. అది యాక్చువల్గా సప్లైకి ఏం ప్రాబ్లం ఉండదు. మీరు మీ ఏరియాలో ఏ డీలర్ అయితే క్యాష్ అండ్ క్యారీలో లోడ్ తెచ్చుకుంటున్నాడు, అప్పులు ఏం ప్రాబ్లం లేదు అనుకున్న పెట్రోల్ బంక్లో ఎప్పటికీ సప్లై ఉంటుంది, అందులో డౌటే లేదు. సో ఈ ప్యానిక్ సిచ్యువేషన్ అనేది ఊరినే అక్కడ ఇక్కడ కొంతమంది కాలక్షేపానికి రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు తప్ప సప్లై చైన్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. అది కాకుండా మనకి ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇరాన్తో కానీ రష్యాతో కానీ సత్సంబంధాలు ఉండటం వల్ల ఇంపోర్ట్ కంటిన్యూగా జరుగుతూనే ఉంది, క్రూడ్ ఆయిల్ ప్రాసెసింగ్ జరుగుతూనే ఉంది, మనకు సప్లైలో ఎటువంటి ఇబ్బంది లేదు. సార్ ఇప్పుడు ఈ యుద్ధానికి ముందు కానీ యుద్ధం తర్వాత ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో కానీ ఇప్పుడు మనకి ట్యాంకర్ సరఫరా చేయడంలో కానీ ఆయిల్ కంపెనీలు ఏమన్నా మార్పులు చేశాయా? ఇంతకుముందు ఎట్లా ఎన్ని ట్యాంకులు సరఫరా చేస్తున్నాయి, ఇప్పుడు కూడా అంతే చేస్తున్నాయా? అంతకుముందుకి ఇప్పటికీ ఎటువంటి తేడా లేదు. మన ఎంత లోడ్ అయితే అవసరం ఉందో అంత లోడు సప్లై చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. స్టాక్ డెఫిషియన్సీ అయితే ప్రాబ్లమే లేదు అసలు. గవర్నమెంట్ దగ్గర క్లియర్గా ఉంది, 85 days to 90 days ఇన్వెంటరీ ఉందని చెప్పి వాళ్ళే చెప్తున్నారు క్లియర్గా. సో నో క్వశ్చన్ ఆఫ్ సప్లై డెఫిషియన్సీ, అంతవరకు గ్యారంటీ. కేవలం డీలర్స్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకుండా బ్లైండ్గా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల పైన ఐఓసీ, బీపీసీ, హెచ్పీసీఎల్ మీద డిపెండ్ అవటం వల్లే ఈ కృత్రిమ ఆర్టిఫిషియల్ ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయిందే తప్ప వాస్తవానికి సప్లైలో ఎటువంటి ప్రాబ్లం లేదు. సిటిజన్స్ ఎవరు కూడా ప్యానిక్ క్రియేట్ అవ్వక్కర్లేదు. మీకు జాయిగా ఎంత అవసరం ఉందో అంతే ఆయిల్ కొట్టించుకోండి. ముందు జాగ్రత్తగా డబ్బాల్లో పట్టుకోవడం, ఇది దాచుకోవడం ఏం చేయమాకండి, ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పి గంటాపదంగా చెప్పచ్చు. గ్యాస్ ధరలు పెరిగినాయి, అదేవిధంగా ఆయిల్ ధరలు కూడా పెరుగుతాయి అనేసి భయాందోళన ప్రజల్లో ఉంది. ఆయిల్ ధరలు ఏమైనా పెరిగే అవకాశం ఉందా? అంటే బయట బ్యారల్ ధరలు కూడా బహిరంగ మార్కెట్లు, ప్రపంచ మార్కెట్లో పెరిగినాయి అనేసి అంటున్నారు. ఈ ఆయిల్ ధరలు ఏమైనా పెరిగే అవకాశం ఉంది? తప్పకుండా ఆయిల్ రేట్లు పెరిగే సూచనలే ఉన్నాయండి. దానికి అనుగుణంగానే మొన్న మనకి సిగ్నల్ ఇచ్చారు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ వాళ్ళు. ప్రీమియం ఫ్యూయల్స్ అని ఉంటాయి పెట్రోల్ బంక్లో, నార్మల్ పెట్రోల్ కాకుండా ప్రీమియం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐఓసీఎల్లో XP95, బీపీసీఎల్లో స్పీడ్, హెచ్పీసీఎల్లో పవర్ అని ఒక ప్రీమియం పెట్రోల్ ఉంటుంది. దానికి ₹2 చిల్లర పెంచారు. అండ్ ఆల్సో ఇండస్ట్రియల్ కన్సంప్షన్స్, బల్క్ కన్సంప్షన్ చేస్తారు చూడండి, రైల్వేస్ అయితే ఎయిర్పోర్ట్లో, వీళ్ళందరూ కూడా లీటర్కి ₹22 పెంచారు. లీటర్కి ₹22 అంటే ఏంటి? ఇండైరెక్ట్ మన సిగ్నల్ పాస్ చేశారు రేట్లు పెంచబోతున్నామని. కానీ ఇప్పుడు ఎందుకు పెంచలేదంటే 5 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు మోడీ గవర్నమెంట్కి. సో వాళ్ళకి చాలా ప్రతిష్టాత్మకం. సో ఓటు బ్యాంకు, ఈ పాలిటిక్స్ వల్ల రేట్ అనేది ఇప్పుడు రివైజ్ చేయట్లా. ఆ లాస్ బేర్ చేసుకొని అట్టాగే ₹35, ₹40 లాస్ బేర్ చేసుకొని అట్లా
పళ్ళ బిగువన లాక్కొస్తున్నారు అంతే తప్ప రేటు పెంచకపోవడం అంటూ మాత్రం ఉండదు. గ్యారెంటీగా పెంచుతారు. ఆ ఎలక్షన్స్ రిజల్ట్స్ డిక్లేర్ చేసే మే 4వ తారీఖు తర్వాత ఉంటుంది ప్రైస్ హైక్ గ్యారెంటీగా. ఎంత పెరిగిద్ది అంటే మినిమం 10 రూపాయలు పెట్రోల్ మీద. సామాన్యుడికి భారం పడతాం ఖాయమే. ఈ యుద్ధ వాతావరణం వల్ల ఇది ఒక విష సర్కిల్. ఎందుకంటే దాని ప్రభావం సామాన్యుడి పైన గ్యారెంటీగా పడిద్ది. ఇది ఇక్కడ పరిస్థితి. యుద్ధం ప్రభావం ఏమీ లేదు. ఆయిల్ సరఫరాలో కూడా కొరత ఏమీ లేదు. ఆయిల్ కావాల్సినంత పుష్కలంగా ఉంది. ఆయిల్ కంపెనీలు కూడా ఎంత స్టాక్ కావాలంటే అంత స్టాక్ పంపించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఆ సరఫరాలో కానీ డిమాండ్లో కానీ ఎటువంటి అంతరాయం లేదు. ప్రజలు అనవసరంగా భయాందోళనకు గురయ్యి పెట్రోల్ బంకులకి రావద్దని చెప్పేసి, ప్లస్ మనకి ఎంత అవసరం ఉందో అంత మేరకే ఇంధనం వినియోగించుకోవాలని చెప్పేసి గుడివాక శ్రీనివాసరావు గారు చెప్తున్నారు. కెమెరామ్యాన్ రాజగాపోల్తో మృత్యుజ, సిటీ న్యూస్, విజయవాడ.